గిరీష్ కర్నాడ్ మే 19, 1938 ఒక కన్నడ రచయిత, నటుడు. కర్ణాటకకు 7వ జ్ఞానపీఠ పురస్కారం అందించి కన్నడ సాహిత్యానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారతదేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి నాటక సాహిత్యవేత్త గౌరవం ఇతనికే దక్కింది. అంతేకాక జ్ఞానపీఠ పురస్కారం పొందిన 2 కన్నడ కవుల కావ్యాలను చలనచిత్రాలుగా వెండితెరకెక్కించిన కీర్తి కూడా ఈయన స్వంతం. తనకు జ్ఞానపీఠ అవార్డు లభించినప్పుడు అందరూ అభినందించగా వారితో సౌమ్యంగా, వినయంగా ఈ పురస్కారం నాకన్న మరాఠీ సాహిత్యంలో నాకన్న ముందు నాటక సాహిత్యంలో విశేష కృషి సల్పిన విజయ తండూల్కర్ గారికిచ్చిన మిక్కిలి సంతోషించి ఉండేవాడిని అని చెప్పడం ద్వారా తనకన్న పెద్దవారైన అనుభవం ఉన్న సమకాలీన సాహితీవేత్తల మీద అతనికున్న గౌరవం, అణకువ, అభిమానం కొట్టవచ్చినట్లు కానవచ్చుచున్నది. కర్నాడ్ నాటక సాహిత్య సేవ కేవలం కన్నడ భాషకే మాత్రం పరిమితం కాలేదు. ఇతర భాషల సాహిత్యాన్ని కూడా గమనంలో పెట్టుకున్న సాంస్కృతిక వక్తగా, నటునిగా, దర్శకుడిగా ఎదిగాడు. కర్నాడ్ మొదట నాటక నటుడిగా తన కళాజీవితాన్ని ప్రారంభించినప్పటికీ తన అసమాన ప్రతిభతో ఒక్కొక్క మెట్టును అధిగమిస్తూ ఒక ఉత్తమ భారతీయ నాటక సాహిత్యవేత్తగా అగ్రపీఠం అధిష్ఠించాడు. కర్నాడ్ తెలుగు జనాలకు పరిచితుడే. ఇతను పలు తెలుగు చలనచిత్రాలలో విభిన్న పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు. నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత గిరీష్ కర్నాడ్ 2019 జూన్ 10, 81 సంవత్సరాల వయస్సులో మరణించాడు. గిరీష్ కర్నాడ్ శ 1938 సంవత్సరం మే నెల 19వ తేదీన మహారాష్ట్రలోని మతేరాలో జన్మించాడు. తండ్రి పేరు రఘునాథ్ కార్నాడ్, తల్లి కృష్ణాబాయి. గిరీష్ కార్నాడ్ తండ్రి ప్రగతిశీల, అభ్యుదయ భావాలు మెండుగాన ఉన్న వ్యక్తి. కార్నాడ్ తండ్రికి వివాహమైన కొంతకాలానికి ఆయన భార్య మరణించింది. రఘునాథ్ కార్నాడ్ అభ్యుదయ భావంతో, అప్పటి సమాజ వ్యతిరిక్తను ధైర్యంగా ఎదిరించి, బాల్యంలోనే పెళ్ళయి, వితంతువుగా మారిన కృష్ణాబాయిని తన సహధర్మచారిణిగా స్వీకరించాడు. సమాజం ఏమనుకున్న తాను నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో అమలుపరచిన ధైర్యశాలి రఘునాథ్ కార్నాడ్. అభ్యుదయ భావాలున్న కుటుంబంలో పుట్టడం గిరీష్ కార్నాడ్ తరువాతి జీవితంలో ఒక ప్రగతిశీల వ్యక్తిగా ఎదగడానికి తోడ్పడింది అని చెప్పాలి. గిరీష్ కార్నాడ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఉత్తర కన్నడ జిల్లాలోని సిరసిలో జరిగింది. ఉన్నత విద్యాసం ధారవాడలోని మిషను హైస్కూలులోని డిగ్రీ కర్ణాటక కళాశాలలో పూర్తి చేశాడు. ఆ సమయంలో రోడ్స్ ఉపకార వేతనం రోడ్స్ స్కాలర్షిప్కు అర్హత పొందటంతో ఆక్స్ఫర్డ్కు ఇంగ్లాండు మరింత ఉత్తమ శ్రేణి అభ్యాసం కై వెళ్ళెను. అక్కడ తన ప్రతిభాపాటవంతో ఆక్స్ఫర్డ్ డిబేట్ క్లబుకు అధ్యక్షుడుగా ఎన్నికైన ఆసియా ఖండానికి చెందిన మొట్టమొదటి వ్యక్తి గిరీష్ కార్నాడ్. విద్యాభ్యాసానంతరం అక్కడి విద్వాంసులు, కళాకారులతో స్నేహంగా ఉంటూ వారిచే ప్రతిభావంతుడనే ప్రశంసలందుకు అన్నాడు. షికాగో విశ్వవిద్యాలయంలో సందర్శన అధ్యాపకుడు కన్సల్టెంట్ లెక్చరర్ అక్కడి బహుభాషా పండితులచే మెప్పు పొందిన బుద్ధిశాలి గిరీష్ కార్నాడ్. విదేశాలలో ఉండగానే నాటకరచన చేసి, ఇక్కడికి వచ్చిన పిదప కొత్త నాటకాలను అధ్యయనం చేసి, నాటక ప్రదర్శన కావించాడు. కార్నాడ్ వ్రాసిన అనేక నాటకాలు హిందీ, పంజాబీ, మరాఠీ, పలు భారతీయ భాషలలో అనువదింపబడి, ప్రదర్శింపబడినవి. కన్నడ భాష నుండి అనువాదముంది. పలు నాటకాలు ప్రదర్శింపబడిన మొదటి కన్నడ నాటక రచయిత కార్నాడ్. ఆక్స్ఫర్డ్ నుండి స్వదేశానికి వచ్చి మొదట మద్రాసులో కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ, అటు పిమ్మట ధారవాడకు వెళ్లి అక్కడ నాటకరంగానికి అంకితమై విశేష కృషి సల్పిన నాటక సాహిత్య కృషీవలుడు. నాటక రచన. కార్నాడ్ ఉన్నత విద్యాభ్యాసంకై ఇంగ్లాండు వెళ్ళుటకు ముందే, ఈ కళాకారుని కలం నుండి ఆయాతి అనే నాటకం రూపుదిద్దుకుంది. ఈ నాటకం ధారవాడ నుండి వెలువడు మనోహర గ్రంథమాలలో ప్రచురణ అయింది. ఇంగ్లాండు నుండి వచ్చిన పిదప తుగలక్, హయవదన నాటకాలు రచించాడు. ఈ మధ్యకాలంలో పూణెలోని పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నిర్దేశకుడుగా చేరి, కొంతకాలానికి ఆ పదవిని విడిచిపెట్టి ముంబై వెళ్లిన కార్నాడ్ అక్కడ కొన్ని చలనచిత్రాలలో నటించాడు. కొంతకాలం తరువాత చిత్రరంగాన్ని కూడా వదిలి బెంగళూరుకు వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత నాటక రచనను చురుకుగా కొనసాగించారు. బెంగుళూరు వచ్చిన తరువాత ఆయన కలం నుండి జాలువారిన నాటకాలు అంజుమల్లిగే, నాగమండల తలెదండ, అగ్నిమత్తుమలె కార్నాడ్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వారి అభ్యర్థన మేరకు టిప్పువిన కనసుగళ్ళు అనే నాటకమును వ్రాసాడు. నాగమండల నాటకం నాగమండల అనే పేరుతో సినిమాగా తీయబడింది. చిత్రరంగము. కార్నాడ్ నటించిన సంస్కార కన్నడ చలనచిత్రం
కన్నడలో అంతవరకు నిర్మించిన చిత్రాలలో వ్యాపారాత్మకంగా కాకుండా కళాత్మకంగా తీసిన మొదటి సినిమా. ఇందులో కార్నాడ్ ప్రాణేశాచార్య అనే ప్రధాన భూమికను పోషించారు. ఇందులో మరో నటుడు పి. లంకేష్ విరుద్ధ పాత్రలో నటించారు. ఈ చిత్రదర్శకుడు పట్టాభిరామిరెడ్డి. స్వర్ణకమలం పొందిన మొదటి కన్నడ చిత్రం. తరువాత బి. వి. కారంత్ అనే దర్శకునితో కలిసి సహదర్శకత్వంలో ఎస్. ఎల్. భైరప్ప వ్రాసిన వంశవృక్ష కావ్యం ఆధారంగా వంశవృక్ష పేరుతో ఒక చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి పలురాష్ట్రీయ, అంతరరాష్ట్రీయ పురస్కారాలు, ప్రశంసలు లభించాయి. తరువాతి కాలంలో తబ్బిలు నీనాదె మగనే, కాడు, ఒందానొందు కాలదల్లి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కాడు చిత్రానికి కూడా చాలా పురస్కారాలు, ప్రశంసలు అందాయి. పిమ్మట ఉత్సవ్, గోధూళి అనే హిందీ చిత్రాలకు దర్శక బాధ్యతలు నిర్వహించాడు. ఇంకను కనక పురందర, ద. రా. బెంద్ర, సూఫీ పంత అనే యథార్థ సాక్ష్య డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకుడుగా పనిచేశాడు. పరిసర వినాశనం గురించి తెలియచేసే జలువి అనే చిత్రానికి కూడా దర్శకుడిగా పనిచేశాడు. అగ్నిశ్రీధర్ అనే రచయిత కవితో కలిసి ఆ దినగలు అనే చిత్రానికి చిత్రకథను అందించారు. ప్రేమికుడు సినిమాలో విలన్గా ఈ తరం వారు గుర్తు చేసుకుంటూ ఉంటారు. నిశాంత్ 1975, స్వామి 1977, గోధూళి 1977, రత్నదీప్ 1979, ఉంబర్తా 1982 సినిమాలలో నటించాడు. భూమిక సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు. గౌరవ ప్రశంసలు పురస్కారాలు. కార్నాడ్ కన్నడ సాహిత్యానికి కన్నడ చలనచిత్రరంగానికి చేసిన సేవలను గుర్తించి కర్ణాటక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. కార్నాడ్కు కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్తి, గొబ్బి వీరన్న ప్రశస్తి, కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రశస్తి, అత్యంత ప్రతిష్టాకరమైన పద్మశ్రీ, పద్మభూషణ, జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్నాడు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇంగ్లాండులోని నెహ్రూ సెంటరుకు నిర్దేశకుడి డైరెక్టర్గా కూడా విధులు నిర్వహించాడు. 200809 సంవత్సరానికి గాను జీవమాన ప్రశస్తి అయిన పుట్టన్న కణగాల్ ప్రశస్తిని కార్నాడ్కు లభించింది. అయితే దాన్ని ఆయన తిరస్కరించాడు. కారణం మొదట ఈ పురస్కారాన్ని కె. ఎస్. ఆర్. దాసుకు ఇచ్చారు. దాసుగారు ఈయన చాలా తెలుగు చలనచిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు, కన్నడ చిత్రరంగానికి ఎక్కువ సేవ చేయలేదని పాత్రికేయులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకొని కార్నాడ్కు బహుకరించడం జరిగింది. అందుచే ఆయన దానిని తిరస్కరించారు. రచనలు. గిరీష్ కర్నాడ్ 1972లో 13 దృశ్యాలు గల ఒక నాటకము వ్రాశాడు. దీనిలో ప్రధాన పాత్ర ముహమ్మద్ బిన్ తుగ్లక్. భారతదేశ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. డ్రామాలు. తుగ్లక్ హిందుస్థానీ భాషలో తర్జుమా చేసిన వారు. బి. వి. కారంత్. స్టేజీపై దర్శకత్వం వహించినవారు. ఇబ్రాహీం అల్కాజీ, ప్రసన్న, అరవింద్ గౌర్, దినేష్ ఠాకూర్. హయవదన. నాగమండల, బాలి, అగ్ని మట్టు మాలె, ఓడకలు బింబ, యయాతి, అంజుమల్లిగే, మా నిషాద, టిప్పువిన కనసుగలు ద డ్రీమ్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్, తలెదండ, హిత్తిన హుంజ. సినిమాలు. నటించిన తెలుగు సినిమాలు. జీవనవేదం 1993, ధర్మచక్రం, శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్. ప్రేమికుడు, ఆనంద భైరవి, రక్షకుడు, ఏ. కె. 47 1999. అవార్డులు. 1972లో గిరీష్ కర్నాడ్కు బి. వి. కారంత్తో కలిపి వంశవృక్ష అనే కన్నడం సినిమాకి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది. 1998లో భారతదేశపు సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది.